వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిమోష్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం మార్చి 1వ తారీఖు నుంచి 6వ తారీఖు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను తెలుసుకుందాం. షాపూర్ కంది బ్యారేజ్ని పూర్తి చేయడం ద్వారా పాకిస్తాన్లోకి ఏ నది ప్రవాహం నిలిచిపోయింది? ఆన్సర్ బి, రావి. షాపూర్ కంది బ్యారేజ్ని 40 సంవత్సరాల తరువాత పూర్తి చేయడం ద్వారా పాకిస్తాన్లోకి రావి నది ప్రవాహాన్ని నిలిపివేసింది. మార్చి 1, 2024 నుంచి 4 రోజుల పాటు తవి పండగ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, జమ్మూ. జమ్మూలో మార్చి 1, 2024 నుంచి 4 రోజుల పాటు షెడ్యూల్ చేయబడిన తావి ఫెస్టివల్ ఈ ప్రాంతంలోని సాంస్కృతిక గొప్పతనాన్ని మరియు కళాత్మక ప్రతిభను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అగలేగా ద్వీపం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ డి, మారిషస్. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ అగలేగా ద్వీపంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టు సంయుక్త ప్రారంభోత్సవం భారతదేశం మరియు మారిషస్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని సూచిస్తుంది. ఎన్టీసీఏ నివేదిక ప్రకారం అత్యధిక సంఖ్యలో చిరుతపులులున్న భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ, మధ్యప్రదేశ్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక చిరుతపులి జనాభా ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఆవిర్భవించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, దల్జిత్ సింగ్ చౌదరి. 1990 బ్యాచ్కి చెందిన అనుభవజ్ఞుడైన ఐపీఎస్ అధికారి దల్జిత్ సింగ్ చౌదరి భారతదేశ భద్రతా ఫ్రేమ్వర్క్లో ముఖ్యమైన స్థానమైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్ పాత్రను స్వీకరించారు. గతంలో ఎస్ఎస్బికి నాయకత్వం వహించారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మరియు హిందుస్థాన్ జింక్ మధ్య భాగస్వామ్యం ఏ రాష్ట్రంతో ఆర్థిక చేరికను పెంచే లక్ష్యంతో ఉంది? ఆన్సర్ సి, రాజస్థాన్. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మరియు హిందుస్థాన్ జింక్ మధ్య భాగస్వామ్యం గ్రామీణ రాజస్థాన్లో ఆర్థిక చేరుకను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీని ఏ సంస్థ అభివృద్ధి చేసి నిర్మించింది? ఆన్సర్ సి, కొచ్చి షిప్యార్డ్. కొచ్చిన్ షిప్యార్డ్ భారతదేశం యొక్క మార్గదర్శక హైడ్రోజన్ సెల్ ఫెర్రీ అభివృద్ధి మరియు నిర్మాణానికి నాయకత్వం వహించింది. ఇది స్వదేశీ సముద్ర సాంకేతికలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ చొరవ సముద్ర రంగంలో హైడ్రోజన్ సాంకేతిక యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ శూన్య ఉద్గార, శబ్దరహిత మరియు శక్తి సంవర్ధవంతమైన నౌకను పరిచయం చేయడం ద్వారా భారతదేశం యొక్క విస్తృతమైన పర్యావరణ సుస్థిర లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. ఇది గ్రీన్ ఎనర్జీ స్వీకరణలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలిపింది మరియు 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలనే దేశాల యొక్క లక్ష్యానికి దోహదం చేస్తుంది. జీరో డిస్క్రిమినేషన్ డేని ఏటా ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ ఏ, మార్చి 1. వివాదాస్పద ఎల్జీబీటీక్యూ వ్యతిరేక చట్టమైన మానవ లైంగిక హక్కులు మరియు కుటుంబ విలువల బిల్లును ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది? ఆన్సర్ సి, ఘనా. ఘనా పార్లమెంట్ మానవ లైంగిక హక్కులు మరియు కుటుంబ విలువల బిల్లును ఆమోదించింది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, మార్చి 3. పార్లమెంట్ భద్రతకు కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, అనురాగ్ అగర్వాల్. 1998 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి అనురాగ్ అగర్వాల్ పార్లమెంట్ భద్రతకు కొత్త హెడ్గా నియమితులయ్యారు. లైన్ మ్యాన్ దివాస్ 4వ ఎడిషన్ థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ, సేవ, సురక్ష, స్వాభిమాన్. లైన్ మ్యాన్ దివాస్ 4వ ఎడిషన్ కోసం సేవ, సురక్ష, స్వాభిమాన్ థీమ్ లైన్ మ్యాన్ మరియు గ్రౌండ్ మెయింటెనెన్స్ సిబ్బంది యొక్క నిస్వార్థమైన సేవ, భద్రత మరియు గర్వమును నొక్కి చెబుతుంది. సముద్ర లక్ష్మణ వ్యాయామం ఏ 2 దేశాల మధ్య సముద్ర సహకారాన్ని బలోపేతం చేస్తుంది? ఆన్సర్ బి, ఇండియా, మలేషియా. సముద్ర లక్ష్మణ వ్యాయామం భారతదేశం మరియు మలేషియాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో భారతదేశ టెలికాం రంగాన్ని ప్రోత్సహించడానికి సీ.డాట్ ఎవరితో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్
ఏ క్వాల్కామ్. సీడాట్ మరియు క్వాల్కామ్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో భారతదేశ టెలికాం రంగాన్ని బలోపేతం చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. FIA ఒడిశా హాకీ పురుషుల ప్రపంచ కప్ 2023 పేరుతో పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఏ నవీన్ పట్నాయక్. ఎస్ రవీంద్రన్ని పార్ట్ టైం చైర్మన్గా ఏ బ్యాంక్ నియమించింది? ఆన్సర్ సి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ పార్ట్ టైం చైర్మన్గా ఎస్ రవీంద్రన్ నియమితులయ్యారు. L&T ద్వారా స్వదేశీయంగా తయారు చేయబడిన మొట్టమొదటి ఎలక్ట్రోలైజర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ సి హజీరా. L&T గుజరాత్లోని హజీరాలోని గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లో దేశీయంగా తయారు చేసిన మొట్టమొదటి ఎలక్ట్రోలైజర్ను ప్రారంభించబడింది. 100 రూపాయల ట్యాబ్లెట్ అని పిలువబడే క్యాన్సర్ చికిత్సను అభివృద్ధి చేయడంలో ముంబైలోని ఏ సంస్థ విజయం సాధించింది? ఆన్సర్ సి టాటా ఇన్స్టిట్యూట్. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ 100 రూపాయల ట్యాబ్లెట్ను అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని ప్రకటించింది. ఇది క్యాన్సర్లో పునరావృత నివారణకు ఉద్దేశించిన క్యాన్సర్ చికిత్స. ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ 2027 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో హోస్ట్గా ఏ నగరాన్ని ప్రకటించింది? ఆన్సర్ సి బీజింగ్. ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ 2027 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వడానికి చైనాలోని బీజింగ్ను ఎంపిక చేసింది. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్నకు ముందు గ్లాస్గోలో జరిగిన 234వ ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్టార్టప్స్ కోసం ఇన్వెస్టర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిటిక్స్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఏ IIT మద్రాస్. స్టేట్ వాటర్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది? ఆన్సర్ సి ఒడిశా. భవిష్యత్ తరాలకు పొగాకు అమ్మకాన్ని నిషేధించే చట్టాన్ని ఏ దేశం రద్దు చేసింది? ఆన్సర్ బి న్యూజిలాండ్. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ నాయకత్వంలో జనవరి 1, 2009 తర్వాత జన్మించిన వ్యక్తులకు పొగాకు అమ్మకాలను నిషేధించే చట్టాన్ని రద్దు చేసింది. ఆయిల్ ఇండియా తన మొట్టమొదటి ప్రపంచ భాగస్వామ్య రోడ్ షోను ఎక్కడ నిర్వహిస్తుంది? ఆన్సర్ సి అబుదాబి. ఇటీవల వెలికితీసిన నియోలిథిక్ పిల్లల శ్మశాన వాటిక ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆన్సర్ డి తమిళనాడు. చెన్నైకి సుమారు 77 కిలోమీటర్ల దూరంలోని తమిళనాడులోని చెట్టిమేడు పాతూరు గ్రామంలో నియోలిథిక్ బాలల సమాధి స్థలం యొక్క సంచలనాత్మక పురావస్తు ఆవిష్కరణ జరిగింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి ప్రీమియం పెట్రోల్ స్పీడ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరితో జతకట్టింది? ఆన్సర్ ఏ నీరజ్ చోప్రా. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి ప్రీమియం పెట్రోల్ స్పీడ్ను ఆమోదించడానికి ఒలింపిక్ మరియు ప్రపంచ జావెలిన్ విన్నర్ నీరజ్ చోప్రాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత నౌకాదళం ప్రారంభించిన కొత్త నావికా స్థావరం INS జటాయు ఎక్కడ ఉంది? ఆన్సర్ బి మినికై దీవులు. భారత నౌకాదళం లక్షద్వీప్లో భద్రతా సదుపాయాలను పటిష్టం చేస్తూ మినికై దీవుల్లో కొత్త నావికాదళ స్థావరమైన INS జటాయును ప్రారంభించింది. జాతీయ భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ మార్చి 4. BSF యొక్క మొదటి మహిళా స్నీపర్ ఎవరు? ఆన్సర్ డి సుమన్ కుమారి. ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్లో 8 వారాల స్నీపర్ కోర్సును పూర్తి చేసిన తర్వాత సుమన్ కుమారి BSF యొక్క మొదటి మహిళా స్నీపర్గా అవతరించింది. యారస్ ఖండాంతర బాలిస్టిక్ అణుక్షేపణి విజయవంతంగా పరీక్షిస్తున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ రష్యా. యారస్ ఖండాంతర బాలిస్టిక్ అణుక్షేపణి విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. RS-24 లేదా SS-29 అని కూడా పిలువబడే యారస్ క్షేపణి వ్యవస్థ రష్యా యొక్క వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను పెంపొందించే బహుళ స్వతంత్రంగా లక్ష్యంగా చేసుకోగల వార్ హెడ్లను మరియు 10,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏ మార్చి 3. చప్చర్ కుట్ పండుగను ఎక్కడ జరుపుకుంటారు? ఆన్సర్ ఏ మిజోరాం. సర్బానంద్ సోనోవాల్ ప్రారంభించిన భారతదేశపు మొదటి ASTDS ట్యాగ్ పేరు ఏంటి? ఆన్సర్
డి ఓషన్ గ్రేస్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన మొదటి మేడ్ ఇన్ ఇండియా ASTDS ట్యాగ్ అయిన ఓషన్ గ్రేస్ని సర్బానంద్ సోనోవాల్ ప్రారంభించారు. ఫ్లిప్కార్ట్ తన UPI సేవలో ఫ్లిప్కార్ట్ UPIను పరిచయం చేయడానికి ఏ బ్యాంక్తో భాగస్వామ్యం తీసుకుంది? ఆన్సర్ డి యాక్సిస్ బ్యాంక్. భారత నౌకాదళం MH-60R సీహాక్ హెలికాప్టర్ను ఎక్కడ కమిషన్ చేస్తుంది? ఆన్సర్ బి INS గరుడ. కొచ్చిలోని INS గరుడ వద్ద MH-60R సీహాక్ హెలికాప్టర్ను కమిషన్ చేయడానికి భారత నౌకాదళం సిద్ధంగా